విదేశాల నుంచి తీసుకునే అప్పుని విదేశీ రుణాలు అంటారు. ఇవి భారతదేశం మోడీ సర్కార్ వచ్చిన తర్వాత అది ఏకంగా $646.79 బిలియన్ చేరింది. అంటే 54 లక్షల కోట్ల రూపాయలు అప్పు విదేశాల నుండి తీసుకున్నాం. ఇది ప్రపంచ బ్యాంక్ చెప్తున్నటువంటి లెక్క. అంతర్జాతీయ రుణ నివేదిక 2022తో పోలిస్తే ఇది $31 బిలియన్, అంటే 2,63,000 కోట్ల రూపాయలు అధికం. ఈ కరోనా ఇంపాక్ట్ కారణంగా వచ్చినటువంటి ఎఫర్ట్ అది 2022లో వడ్డీ చెల్లింపుల కింద $15.08 బిలియన్ అయితే 2023 నాటికి ఇప్పుడు వడ్డీల కింద విదేశాలకు కడుతున్నది $22.54 బిలియన్. గతేడాది దీర్ఘకాలిక బాండ్లు 7% పెరిగి $495 బిలియన్ చేస్తే స్వల్పకాలిక బాండ్లు స్వల్పంగా పెరిగి $126.32 బిలియన్ నమోదైన. విదేశీ బాండ్లు ఎగుమతుల్లో 80% ఉంటాయి. రుణ వ్యయాలు వడ్డీ చెల్లింపులు వంటి ఎగుమతులు 10% ఉన్నాయి. 2023లో నికరంగా $33.42 బిలియన్ రుణాలు దేశంలోకి వస్తే నికరంగా ఈక్విటీల రూపంలో అంతకంటే ఎక్కువగా $46.94 బిలియన్ వచ్చింది.